భాగ్యనగర వాసులారా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారా? డిసెంబర్ 31 రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి గ్రాండ్ గా పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక తీయటి వార్త. న్యూ ఇయర్ వేడుకల వేళ నగరవాసుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు హైదరాబాదు మెట్రో రైలు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా న్యూ ఇయర్ వేళ రోడ్లపై ఉండే విపరీతమైన ట్రాఫిక్, పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పొడిగించింది. సాధారణంగా రాత్రి 11 గంటలకే ముగిసే మెట్రో ప్రయాణం డిసెంబర్ 31 నైట్న మాత్రం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది. అయితే కండిషన్స్ అప్లై అని అంటున్నారు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి. మరి ఈ కొత్త టైమింగ్స్, ప్రయాణికులు పాటించాల్సిన కఠిన నిబంధనల వివరాలు మీకోసం. హైదరాబాద్ మెట్రో ప్రకటించిన వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీన 3 కారిడార్లలోనూ మెట్రో రైళ్లు అర్ధరాత్రి 1 గంట వరకు నడుస్తాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గు, జేబీఎస్ నుంచి ఫలక్నామా అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు సరిగ్గా 1 గంటకు బయలుదేరుతుంది. ఇవి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సుమారు తెల్లవారుజామున 2 గంటల సమయం పడుతుంది. దీనివల్ల అర్ధరాత్రి పార్టీలు ముగించుకొని వచ్చేవారు క్షేమంగా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. సమయాన్ని పొడిగించినప్పటికీ భద్రతా విషయంలో మెట్రో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే చెకింగ్ ఉంటుంది. మెట్రో స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరైనా మద్యం సేవించినట్లు తేలితే వారిని లోపలికి అనుమతించరు. మద్యం సీసాలు పూర్తిగా నిషిద్ధం. మెట్రో రైళ్లలో లేదా స్టేషన్లలో మద్యం సీసాలు తీసుకురావడం చట్టరీత్యా నేరం. బ్యాగేజ్ స్కానింగ్ సమయంలో ఇలాంటివి కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. స్టేషన్లలో అల్లరి చేయడం, ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తే సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగిస్తారు. మహిళా ప్రయాణికుల రక్షణ కోసం అదనపు సిబ్బందిని మోహరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఐటీ కారిడార్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అలాగే ఫ్లైఓవర్లను మూసివేస్తారు. క్యాబ్లు, ఆటోల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. వీటన్నిటికీ మెట్రో రైలు ఒక సరైన ప్రత్యామ్నాయం. తక్కువ ఖర్చుతో ఎక్కడా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని మెట్రో యాజమాన్యం సూచిస్తుంది. కాబట్టి హైదరాబాద్ వాసులారా, మెట్రో ఇచ్చిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే మెట్రో అంటే అది మన ఆస్తి అని గుర్తించుకుని నిబంధనలు అతిక్రమించకుండా సంబరాలు జరుపుకోండి.